జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే ఈ రాష్ట్రంలోని పెద్ద మనుషులు, పత్రికలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ మనవళ్ళని, కుమారులని అందరినీ హైదరాబాద్లో పేరుగాంచిన పెద్ద పెద్ద కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివిస్తున్న పెద్ద మనుషులు, పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి తెలుగు భాషను చంపేస్తున్నాడు, అమ్మ భాషను చంపేస్తున్నాడు అంటూ గగ్గోలు పెట్టారు. పెద్ద మనుషులంతా కలిసి హైకోర్టు వరకు వెళ్ళారు. సమర్థవంతంగా హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ఇచ్చిన జీవోల్ని కూడా రద్దు చేయించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హైకోర్టులో ఏం వాదిస్తోందో తెలుసా? గత నెల 16వ తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ ఒక ప్రొఫెసర్ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళిన సమయంలో ఈసారి మాత్రం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న లీసా గిల్ గారు మాత్రం ఈ విధానాన్ని సమర్థించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అన్నది చాలా మంచి నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం మంచి నిర్ణయం. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అన్నది పిల్లలకు అందకపోతే ఆయా రంగాల్లో పిల్లలు రాణించలేరు. ఇంగ్లీష్ మీడియం అన్నది ప్రపంచాన్ని ఏకం చేసే భాష. ఇంగ్లీష్ మీడియంలో చదువు రాకపోతే ఆయా రంగాల్లో వాళ్ళ అవకాశాలను కూడా పిల్లలు అందిపుచ్చుకోలేరు. కాబట్టి ఇంగ్లీష్ బోధన అన్నది ఒక మంచి పరిణామం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక మంచి నిర్ణయం అంటూ ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించారు. అయితే ఈ సమయంలోనే పిటిషనర్ ఒక విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనకు సంబంధించి గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని ఇదే హైకోర్టు కొట్టివేసింది అని గుర్తు చేశారు. ఆ సందర్భంగానే ప్రధాన న్యాయమూర్తి ఇంగ్లీష్ మీడియం అన్నది చాలా అవసరం పిల్లలకు అంటూ దాని ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని ఇదే హైకోర్టు కొట్టివేసింది అని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించగానే ప్రభుత్వ తరఫున న్యాయవాది లేచారు. ఆయన ఏం చెప్పారంటే, గత నెల 16వ తేదీన ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చింది నిజమే, కానీ దాంట్లో కొద్దిగా పొరపాటు జరిగింది, మేము వాటిని సవరిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే బోధన ఉండదు, తెలుగు కూడా ఉంటుంది, దాన్ని సవరించామంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే ప్రభుత్వ తరఫున న్యాయవాది 2 కీలకమైన అంశాలను చెప్పారు. అందులో ఒకటి ఏంటి అంటే, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది అని చెప్పడం ద్వారా తల్లిదండ్రుల్ని, పిల్లల్ని ఆకర్షించాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పారు. అంటే ఏంటి ప్రభుత్వ ఉద్దేశం? ఇంగ్లీష్ మీడియంని పిల్లల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ప్రభుత్వ స్కూళ్లలో కూడా అన్నది ఇక్కడ ప్రభుత్వ న్యాయవాది నిర్ధారించారు. అలా ఆకర్షించడం కోసమే ఇంగ్లీష్ మీడియం ఉంది అని మేము ఉత్తర్వులు ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో సర్వే చేసి 95% పైగా తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఉండాలని కోరుకుంటున్నారని చెప్పి సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్లను సమర్పించినా సరే పెద్దలంతా కలిసి సమర్థవంతంగా హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని రద్దు చేయించగలిగారు. ఈ రోజు మాత్రం ఇదే ప్రభుత్వ తరఫున న్యాయవాది ఇంగ్లీష్ మీడియం ఉందని చెప్తే అందరూ ఆకర్షితులవుతారు, స్కూళ్ళలో జాయిన్ అవుతారన్న ఉద్దేశమే ప్రభుత్వాన్ని అని చెప్తున్నారు. ఇంతటితో ఆగారా ప్రభుత్వ న్యాయవాది? ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. కేవలం ఇంగ్లీష్లో మాత్రమే బోధన ఉండదు, తెలుగులో కూడా ఉంటుంది. ఆ విధంగా ఉత్తర్వులను మేము సవరించామని చెబుతూ 2 భాషల్లో కూడా బోధన ఉండేందుకు వీలుగా పుస్తకాల్లో ఒకవైపు తెలుగు భాషలో మరోవైపు ఇంగ్లీష్లో పాఠ్యాంశాల్ని ముద్రించాం అని చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు అసలు టీచర్లకు కూడా సరిగా ఇంగ్లీష్ రాదు, మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియం పెడితే ఎలా చదువుకుంటారు, ఎవరికి అర్థమవుతుంది అంటూ రకరకాలుగా ఆర్గ్యుమెంట్లు చేశారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆ పుస్తకాన్ని చూపించి మరీ ఒక విషయం చెప్పారు. ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ప్రారంభంలో ఉంటాయని తెలిసే పుస్తకాల్లో ఒకే పాఠాన్ని ఒకవైపు ఇంగ్లీష్లో మరోవైపు తెలుగులో ముద్రించి ఇస్తున్నాం, కాబట్టి పోల్చుకొని చాలా ఈజీగా ఎవరైనా అర్థం చేసుకునేలాగా వెసులుబాటు ఉంటుంది అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దాన్ని కూడా వ్యతిరేకించారు. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ ముద్రించాం, చాలా ఈజీగా ఉంటుంది, 2 భాషల్లో కూడా బోధన ఉంటుంది అని చెప్తోందంటే తెలుగుదేశం పార్టీ ఎంత డబుల్ స్టాండర్డ్స్. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా సరే ప్రజల్లోనికి ఒక విషయాన్ని, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన వాళ్ళు, మేధావులను చెప్పుకునే వాళ్ళు, పత్రికలు, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి నిజంగా ఈ దేశంలో ఒక తెలుగుదేశం పార్టీ తప్ప ఇలాంటి సాహసం ఇంకో పార్టీ చేయదు. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతూ ఉంటే తల్లిదండ్రులందరూ దానికి ఆనందిస్తున్నారని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కారణంగా తెలుగు భాష చచ్చిపోతుంది అంటూ ఒక ప్రచారం చేసి దాన్ని ఆ రోజంతా అల్లరిపాలు చేశారు. ఈరోజు మళ్ళీ అదే విధానాన్ని ఫాలో అవుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వాళ్ళు, ఈ రాష్ట్రంలోని పెద్ద పెద్ద మేధావులందరూ కలిసి అడ్డుకున్నారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి అనుకోవడం కూడా పొరపాటు.
ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇది ఇంగ్లీష్ మీడియం అన్నది పిల్లలకు చాలా అవసరం. ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న వాళ్ళకి చాలా అవసరం. కాబట్టి దీన్ని పార్టీలకు అతీతంగా స్వాగతించాలి. కానీ ఇలాంటి నేచర్ తెలుగుదేశం పార్టీకి లేకుండా పోవడం అన్నది దురదృష్టకరం. వైసీపీ హయాంలో తెలుగు భాషను చంపేస్తున్నారంటూ మాట్లాడారు. అయితే ఈ రాజకీయాలు, ఈ మేధావులు ఎన్ని చెప్పినా సరే, ఎవరు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళంతా చెప్పేశారు, పత్రికల్లో రాస్తూ ఉన్నారు, మేధావుల ముసుగులో తిరుగుతున్న వాళ్ళంతా చెప్తున్నారు. కాబట్టి నిజంగానే ఇంగ్లీష్ మీడియంలో చదివితే, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఉంటే తెలుగు భాష చనిపోతుందేమో, మొత్తం భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తులు నాశనం అయిపోతాయేమో, కాబట్టి తెలుగులోనే చదవాలేమో అన్న భ్రాంతికి లోను కాకండి. ఏ తల్లిదండ్రులైనా మీ పిల్లలకి ఎవరు చెప్పినా సరే ఈ విషయంలో మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే వీలైనంత వరకు చదివించండి. తెలుగు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా తెలుగు సబ్జెక్టుని తప్పనిసరి చేశారు. ఇంగ్లీష్ ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా కూడా రాణించవచ్చు. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు వినద్దండి. ఎవరెవరైతే తెలుగు భాష జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల చనిపోతుందని ప్రచారం చేశారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనమల్లు అందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ ఇంగ్లీష్ స్కూళ్ళలో చదువుతున్నారు. సమాజానికి నీతులు చెప్పి ఈ మేధావులు వెళ్ళి వాళ్ళ కుమారులకో వాళ్ళ కోడళ్లకో మన మనవళ్ళని మనవరాళ్ళని మనం తెలుగు భాషలోనే చదివించాలమ్మా, తెలుగును రక్షించాలమ్మా అంటే ఒక పూట ఇంట్లో అన్నం కూడా పెట్టరు. ముందు బయటికి వెళ్ళండి మామగారు అంటారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తుతో సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులని అందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉంటే చప్పట్లు కొట్టే ఈ మేధావులు మంది పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదువుకోవాలి, వాళ్ళకి ఇంగ్లీష్ రాకూడదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళు నీతులు సమాజానికి మాత్రమే చెప్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు హైకోర్టు ఎలా వ్యవహరించినప్పటికీ కూడా ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి గారు ఇంగ్లీష్ మీడియం అనేది చాలా అవసరం అని చెప్పడం మాత్రం స్వాగతించదగ్గ అంశమే. రాజకీయాలు ఎలా ఉన్నా సరే ప్రభుత్వ స్కూళ్ళలో ఈ ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగిస్తే మంచిది.